జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి 2019 నుంచి 24 వరకు మత్స్యకారు భరోసా ప్రతి సంవత్సరం కూడా ఇచ్చారు. ప్రతి ఏడాది మత్స్యకారులకు 10,000 చొప్పున ఎంతమంది వేటకు వెళితే అంతమందికి కూడా డీబీటీ ద్వారా నేరుగా వారి అకౌంట్లకి వేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉంటే, అంతేకాకుండా వారు సముద్ర ప్రాంతంలోకి బోట్లు వేసుకొని వేటకు వెళ్ళినప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే వారికి ఇన్సూరెన్స్లు కూడా చేయించారు. అంతేకాకుండా వారు వేటకి వెళ్ళేటప్పుడు పెట్టుబడికి డీజిల్కి సబ్సిడీ కూడా ఇచ్చారు. ఇలాంటి ఎన్నో సంక్షేమం వారి కోసం ఆయన ప్రత్యేకించి చేసినప్పుడు, ఈవేళ 24 తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారయ్యా అంటే ఏమీ చేయలేదు సరికదా. ఒక షూటింగ్ చేశారు. షూటింగ్ మత్స్యకారుల దగ్గరికి వెళ్ళడం, చేపలు కొనడం, చేపలు కొని ఇంటికి తెచ్చి చేపలు చేయడం, స్టవ్ వెలిగించకుండా ఫ్రై చేసి, లేకపోతే స్టవ్ వెలిగించకుండా కూర చేసినటువంటి ఘనత, లేకపోతే విజనరీ, లేకపోతే 40 years ఇండస్ట్రీ అనాలా, లేకపోతే ఇంకేమనాలో తెలియలేనటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ఫ్రై చేస్తూ ఉన్నారు. ఆ పాన్లో ఒక 5 ముక్కలు ఉన్నాయి, కానీ అందులో ఆయిల్ లేదు. ఆయిల్ వేయడం మర్చిపోయి ఫ్రై చేస్తున్నారు. పులుసు పెట్టారు, కానీ కింద స్టవ్ వెలిగించలేదు. అంటే విజనరీ 2040 వరకు, 2060 వరకు ఏమి చేయాలో నేను విజనరీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు స్టవ్వులకి మంట లేకుండా కూర వండేటటువంటి విజనరీని ఈరోజు మత్స్యకారులకు నేర్పిస్తున్నారు తప్పితే, వాళ్ళకి మత్స్యకారు భరోసా కానివ్వండి, వాళ్ళకి ఆయిల్కి సబ్సిడీ కానివ్వండి, వాళ్ళకి కొత్త బోట్లు కానివ్వండి, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్లు కానివ్వండి, ఏమీ ఇవ్వకుండా వంట చేయడం నేర్పిస్తూ చేపలు అమ్మడం నేర్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు.